హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ బ్రోకర్స్ అండ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అసలు బ్రోకర్స్ అంటే ఎవరు అండ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఏవేవి బ్రోకర్స్ ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వి మీరు గ్రూప్లో అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ట్రేడింగ్ బ్రోకర్స్. ట్రేడింగ్ బ్రోకర్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇండివిజువల్స్ దట్ యాక్ట్స్ as ఇంటర్మీడియేటర్స్ బిట్వీన్ ట్రేడర్స్ అండ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్. ఇది మీకు తెలిసిందే, బై సెల్ చేయడానికి మనకి బ్రోకర్స్ మనకి ఇంటర్మీడియేటర్స్ అంటే మనకి బయ్యర్ని సెల్లర్ని మ్యాచ్ చేస్తారు. మనకి ఇలా బ్రోకర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వస్తే ఎక్స్నెస్, ఐసీ మార్కెట్స్, ఎక్సమ్, ఎయిట్ క్యాప్, పర్పుల్ ట్రేడింగ్, క్వాలిటీ ఎఫెక్ట్స్. వీటిని బ్రోకర్స్ అంటారు. అంటే ఇంకా బ్రోకర్స్ చాలా ఉన్నాయి. ఇవి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాప్ బ్రోకర్స్ కదా, వీటిని బ్రోకర్స్ అంటారు. ఇక్కడ చూసారా, ఎయిట్ క్యాప్, పెప్పర్ స్టోను, ఎఫ్పి మార్కెట్స్, ఇవన్నీ బ్రోకర్స్. మీకు క్లారిటీ వచ్చింది కదా బ్రోకర్స్ అంటే ఏంటో. ఓకే, రైట్. ఇంకా ఇక్కడ చూస్తే మన ఇండియన్ బ్రోకర్స్ ఇవి. ఇక్కడ ఇండియాకి ఫారెక్స్ మార్కెట్స్కి అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఫారెక్స్ మార్కెట్స్కి డిఫరెన్స్ ఏంటి, బ్రోకర్స్ ఎలా వర్క్ అవుతాయో నేను చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్ మీ అందరికి, ఇండియన్ బ్రోకర్స్ మీ అందరికీ తెలిసిందే కదా. అప్స్టాక్స్, జీరోదా అండ్ ఇక్కడ చూస్తే ఏంజల్ బ్రోకింగ్, ఇవన్నీ ఫేమస్ బ్రోకర్స్ కదా. ఇండియాలో ఎలా ఉంటుంది అంటే ఏ బ్రోకర్కి ఆ బ్రోకర్ స్పెషల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అప్స్టాక్స్ వాడు యాప్ ఉంటుంది. ఇందులో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇంకా జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే జీరోదా యాప్ ఉంటుంది. జీరోదా యాప్లో చేయాలి, లేదంటే జీరోదా వెబ్ ఉంటుంది అంటే వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో చేయాలి. ఐసీ డైరెక్ట్లో అంటే వీళ్ళ యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. బట్ ఫారెక్స్లో అలా ఉండదు. ఇక్కడ మీకు ఇండియా మార్కెట్స్ చూసి ఫారెక్స్లోకి వచ్చే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఏంటంటే ఏ బ్రోకర్కి ఆ బ్రోకర్ యాప్ ఉంటుంది అనుకుంటున్నారు, అంటే ఇండియా లాగా. బట్ ఫారెక్స్లో అలా ఉండదు, కామన్గా ఒకే యాప్ ఉంటుంది. ఒకే యాప్లో అన్ని బ్రోకర్స్ లిస్ట్ అయి ఉంటాయి. అది మీకు చెప్తాను ఫర్దర్గా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇండియాకి ఫారెక్స్ మార్కెట్స్కి అంటే ఇండియన్ మార్కెట్స్కి ఫారెక్స్ మార్కెట్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ మార్కెట్స్లో ఏ బ్రోకర్కి ఆ బ్రోకర్ ఓన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్ యాప్, అప్స్టాక్ యాప్, జీరోదాకి జీరో యాప్ ఉంటుంది. ఇక్కడ అదే ఫారెక్స్లో అంటే మాత్రం అలా ఉండదు, కామన్గా ఒక యాప్ ఉంటుంది, అంటే కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకేనా, ఇది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ప్రొవైడెడ్ బై బ్రోకర్. బ్రోకర్ ప్రొవైడ్ చేస్తారు ఆర్ డెవలప్డ్ ఇండిపెండెంట్లీ. అంటే అంటే మన థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీద కూడా డెవలప్ అవుతారు, అంటే మీన్ డిపెండ్ అవుతారు. దట్ అలో ట్రేడర్స్ టు ఎగ్జిక్యూట్ చేయడానికి అండ్ మార్కెట్ డేటా అనాలిసిస్ చేయడానికి అండ్ మన ట్రేడింగ్ అకౌంట్స్ మేనేజ్ చేయడానికి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అని మనకి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి వస్తే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చి MT4, MT5, సి ట్రేడర్, మ్యాచ్ ట్రేడర్, డిఎక్స్ ట్రేడర్ అంటే డిఎక్స్ ట్రేడ్. ఓకే, వీటిని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు. అర్థమవుతున్నా, ఇందాక చెప్పింది అంటే అవి ట్రేడింగ్ బ్రోకర్స్, ఇవి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే మనకి టాప్ ఫేమస్ ప్లాట్ఫామ్స్ వచ్చి ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ అవి అంత ఫేమస్ కాదు. యాజ్ ఆఫ్ నా అంటే మాత్రం ఫారెక్స్లో ఫేమస్ ప్లాట్ఫామ్స్ ఇవే. సి ట్రేడర్, MT5 చాలా ఫేమస్, తర్వాత MT4 చాలా కొద్ది తక్కువగా యూస్ చేస్తారు, కానీ ఇది కూడా వరల్డ్ ప్లాట్ఫామ్. ఇది కూడా ఫేమస్. ఇంక మ్యాచ్ ట్రేడర్, డిఎక్స్ ట్రేడ్ అనేవి ఈ మధ్యన మనకి ప్లాట్ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేశాయి. ఇవి కూడా ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి. వీటిని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు. నాకు టెలిగ్రామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే మనం మ్యాచ్ ట్రేడ్ ఉంది కదా, మ్యాచ్ ట్రేడర్లో డిపాజిట్ చేయొచ్చా, డిఎక్స్ ట్రేడ్లో డిపాజిట్ చేయొచ్చా, MT5లో ఆర్ MT4లో డిపాజిట్ చేయొచ్చు అంటున్నారు. మీరు వీటిలో డిపాజిట్ విత్డ్రాల్ చేయలేరు. మీకు అర్థమవుతుందా, ఇవి జస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే. మీరు ఏం చేయాలన్నా డిపాజిట్స్ అన్నా విత్డ్రాల్స్ అన్నా ఇవన్నీ సరే మీ బ్రోకర్ అకౌంట్ ఉంటుంది కదా, మీ బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు కదా, అక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది కదా, మీరు అక్కడ డిపాజిట్ చేసుకుంటే మీ బ్రోకర్ ఇక్కడ ఆఫర్ చేస్తారు కదా ఏదో ఒక ప్లాట్ఫామ్, ఇందులో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అంతేకాని మీకు ఈ MT5లోని MT4లోని డైరెక్ట్గా డిపాజిట్ విత్డ్రాల్ చేయలేరు. అదవుతుంది, ఈ జస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే. అంటే మీరు మీ అకౌంట్ బ్రోకర్ ప్రొవైడ్ చేసే అకౌంట్ని మీరు ఈ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని కంట్రోల్ చేయగలరు. అంటే ట్రేడ్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, మేనేజ్ చేయడం, అవన్నీ ఈ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకి అన్ని బ్రోకర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్నస్ ఉంది, ఎక్స్నస్ చూస్తే మనకి MT5 ఆఫర్ చేస్తుంది, MT4 ఆఫర్ చేస్తుంది, అండ్ ఎక్స్నస్ ఓన్ టెర్మినల్ ఉంది. అంటే ఎక్స్నస్కి ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్కి ఎలా ఓన్ యాప్ ఉందో ఎక్స్నస్ కూడా అలా ఒక ఓన్ యాప్ ఉంది. అలాగే ఐసీ మార్కెట్స్ చూస్తే MT4 ఉంది, MT5 ఉంది,
సో ఎక్స్నస్కి ఐసీ మార్కెట్స్కి ఓన్ యాప్ లేదు. సో MT4 MT5 ఉంది, అంటే సీ ట్రేడర్ ఉంది. సో ఇలా ప్రతి బ్రోకర్కి వాళ్ళ ఓన్ యాప్ ఉంటుంది. అంటే ఓన్ యాప్ అన్ని బ్రోకర్స్కి ఉండాలని లేదు, సో చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ మోస్ట్లీ కామన్ యాప్స్ వచ్చి ఇవి ఉంటాయి, ఇవి అన్నిటికీ ఉంటాయి. సో మరి అన్ని బ్రోకర్స్ ఒకే యాప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అంటే అలా ఎలా కుదురుతుంది అంటే ఇండియన్ మార్కెట్స్ అలా అవ్వదు కదా అనుకుంటారు మీరు. ఇక్కడ ఏంటంటే MT5 అనేది మనకి కంప్లీట్గా, అంటే ఈ MT5లో అనగా మనకి మోర్ దెన్ ఒక 200 నుంచి 300 బ్రోకర్స్ లిస్ట్ అయి ఉంటాయి. సో కాబట్టి ఈ MT5లో ప్రతి బ్రోకర్కి సంబంధించిన సర్వర్స్ ఉంటాయి. సో మీరు నేను MT5 యూజ్ చేస్తున్నాం. సో మీ స్ప్రెడ్స్ నా స్ప్రెడ్స్, మీ కమిషన్ నా కమిషన్ ఇవన్నీ ఒకేలా ఉండవు. సో ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే, అంటే ఇండియన్ మార్కెట్స్లో చేసి ఫారెక్స్లోకి వచ్చే వాళ్ళకి వాళ్ళకి అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ మీన్ ఎలాగనుకుంటారు, ఇప్పుడు నేను MT5 యూజ్ చేస్తున్నాను, యూజ్ చేస్తున్నాను, మీరు MT5 యూజ్ చేస్తున్నారు. సో మీకున్న స్ప్రెడ్స్ నాకున్న స్ప్రెడ్స్ ఒకలాగే ఉంటాయా అంటే ఒకలాగా ఉండవు. సో మనకు ఉండే స్ప్రెడ్స్ కానీ కమిషన్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసే బ్రోకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లాట్ఫామ్ మీద కాదు. సో ప్లాట్ఫామ్ ఇద్దరికి మనకి బై సెల్ ఒకేలా ఉంటాయి, చార్ట్స్ ఒకేలాగా ఉంటాయి. సో ప్లాట్ఫామ్ సేమ్, ఇద్దరు యూజ్ చేసేది ఒకటే, కానీ మనకి ఎండ్ ఆఫ్ ద డే వచ్చే లిక్విడిటీ కానీ మనకి కమిషన్స్ కానీ ఇవన్నీ చార్జ్ చేసేది ఎవరు, బ్రోకర్ కదా. ఇప్పుడు నేను ఏ MT5 యూజ్ చేస్తున్నాను, ఎక్స్నస్ MT5 యూజ్ చేస్తున్నాను, మీరు ఐసీ మార్కెట్స్ MT5 యూస్ చేస్తున్నారు. అంటే ప్లాట్ఫామ్స్ ఏమే, ఇద్దరు ఒక దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, ఒక దగ్గర నుంచి లాగిన్ అవుతాం. సో సేమ్ ప్రాసెస్, కానీ స్ప్రెడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ స్ప్రెడ్స్, ఈ కమిషన్స్ అనేవి బ్రోకర్ బేస్ మీద, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న బ్రోకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంతేకాని మీరు MT5 యూస్ చేస్తున్నారు, నేను MT5 యూస్ చేస్తున్నాను, సో ఇద్దరికి సేమ్ కండిషన్స్ ఉండాలి కదా అంటే ఉండవు. అలా కాకుండా మీరు ఎక్స్ఎన్ఎస్ MT5 యూస్ చేస్తున్నారు, నేను ఎక్స్ఎన్ఎస్ MT5 యూస్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు మన ఇద్దరు కండిషన్స్ సేమ్గా ఉంటాయి, అంటే స్ప్రెడ్స్ సేమ్గా ఉంటాయి, కమిషన్స్ సేమ్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్, ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. ఇక్కడ అర్థమైంది కదా. సో ఇక్కడ కంప్లీట్గా మనం చేసే ఏ ట్రేడింగ్ అయినా సరే కంప్లీట్ బ్రోకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లాట్ఫామ్ అనేది అందరూ, అంటే ప్రతి ఒక్క బ్రోకర్ కూడా ఈ ప్లాట్ఫామ్ యూస్ చేస్తారు. సో కాబట్టి ఈ ప్లాట్ఫామ్కి మన ట్రేడింగ్ స్పీడ్కి, డిపాజిట్లకి, విత్డ్రాల్స్కి ఏం సంబంధం ఉండదు. రైట్. సో ఇంకా చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ బ్రోకర్స్ చూసారు కదా, బ్రోకర్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆఫరింగ్ లైక్ అకౌంట్ మేనేజ్మెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అండ్ కస్టమర్ సపోర్ట్. సో ఈ బ్రోకర్స్ అనేవి మనకి కంప్లీట్గా డిపాజిట్ విత్డ్రాల్ చేసుకోవడానికి కంప్లీట్ ప్లాట్ఫామ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ట్రేడ్ మేనేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ప్రాప్ ఫామ్ విషయానికి వస్తే, మనకి ప్రాప్ ఫామ్స్లో మీరు చూస్తే మనకి సీ ట్రేడర్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ MT5 ఆఫర్ చేస్తున్నారు, MT4 ఆఫర్ చేస్తున్నారు, డిఎక్స్ ట్రేడ్, మ్యాచ్ ట్రేడ్. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ బెస్ట్ అని ఏమీ లేదు, ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. సో ఇక్కడ ఇండియన్ మార్కెట్స్లో మనకు ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు అప్స్ట్రాక్స్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఓన్ యాప్, ఇంకా అది ఒక్క యాప్లోనే మీరు చేయాలి, మీకు నచ్చకపోయినా ఇంటర్ఫేస్లో అవన్నీ అందులోనే చేయాలి. బట్ ఫారెక్స్లో మనకు అలా కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు సీ ట్రేడర్లో అకౌంట్ తీసుకోవచ్చు, MT5 యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీ ట్రేడర్లో మీకు నచ్చలేదు ఈ ప్లాట్ఫామ్, మీకు యూజ్ చేయని రావట్లేదు, అప్పుడు వెంటనే ఈ సీ ట్రేడర్ అకౌంట్ అలా వదిలేసి అండ్ MT5లో మీకు కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో MT5 నచ్చకపోతే మ్యాచ్ ట్రేడర్కి వెళ్ళొచ్చు, మ్యాచ్ ట్రేడర్ నచ్చకపోతే డిఎక్స్ ట్రేడర్కి వెళ్ళొచ్చు. సో ఇలా మీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకునే అంటే అవకాశం ఉంటుంది ఈ ఫారెక్స్లో. బట్ ఇండియన్ మార్కెట్స్లో అలా ఉండదు. అండ్ ఇండియన్ మార్కెట్స్లో ఇంకొకటి ఏంటంటే, చెప్పాను కదా, ఏ బ్రోకర్కి ఆ బ్రోకర్ ఓన్ యాప్ డెవలప్ చేసుకోవాలి. బట్ ఫారెక్స్లో అలా కాదు, ఒకే యాప్ అన్ని బ్రోకర్స్ యూస్ చేస్తారు. సో MT5 అనేది కంప్లీట్గా ప్రతి బ్రోకర్ MT5 యూస్ చేస్తారు. సో ఈ సీ ట్రేడర్ కూడా అంతే, మీరు ఎక్స్ఎన్ఎస్ అవనివ్వండి, ఐసీ మార్కెట్స్ అవనివ్వండి, ఎక్స్ఎం అవనివ్వండి, ఇంకా పర్పుల్ ట్రేడింగ్ ఉంది, పర్పుల్ ట్రేడింగ్ అవనివ్వండి, ఇవన్నీ కామన్గా యూస్ చేసేది ఈ MT5. ఓకే కదా. సో ఇక్కడ టెలిగ్రామ్లో చెప్పాను కదా, నాకు వచ్చిన క్వశ్చన్, డిపాజిట్ విత్డ్రాల్స్ మాత్రం మీరు అంటే బ్రోకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు బ్రోకర్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ సంబంధించింది అక్కడ చూసుకోవాలి. అంతేకాని ప్లాట్ఫామ్స్లో MT5లో డిపాజిట్ చేయొచ్చు, MT4లో డిపాజిట్ చేయొచ్చు అంటే మీరు చేయలేరు. ఇది జస్ట్ ఐ మీన్ చార్టింగ్కి మాత్రమే, అంటే మీరు ట్రేడ్స్ లెవెల్స్ తీసుకోవడానికి, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, సో వాటికి మాత్రమే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగపడతాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, బ్రోకర్స్ అంటే ఏంటో. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా, సో జాయిన్ అవ్వి, అక్కడ అడగండి, నేను ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. సో ఓకే గైస్, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.